మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు దిలీప్ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. 8 ఏళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన ఈ కేసులో దిలీప్ను నిర్దోషిగా తేలుస్తూ ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నటుడు ప్రమేయాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వెల్లడించింది. 2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపింది. కొంతమంది దుండగులు ఆ నటిని కిడ్నాప్ చేసి కారులో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో నటుడు దిలీప్పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దిలీప్ సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 4 నెలల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం దిలీప్ సహా మరో 3 నిర్దోషులుగా ప్రకటించింది. అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద ప్రధాన నిందితుడు సునీల్ ఎన్ఎస్ అలియాస్ పల్సర్ సునీల్ సహా మరో 6 దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పిచ్చింది. తీర్పు అనంతరం స్పందించిన నటుడు దిలీప్ తనపై కుట్ర చేసి ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ కేసులో తనకు అండగా నిలిచిన లాయర్లు, స్నేహితులు, అభిమానులకు దిలీప్ కృతజ్ఞతలు చెప్పారు.